హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్షాస్ కిచెన్. ఈరోజు వీడియోలో బక్రీద్కి స్పెషల్గా బకరా బిర్యానీ అనే రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మరి వీడియోలోకి వెళ్తే నేను ముందుగా కుక్కర్ తీసుకున్నాను. అందులోకి 1 కిలో మటన్ని శుభ్రంగా కడిగేసుకొని యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ మటన్లో మీరు ఉప్పు కానీ పసుపు కానీ ఏమీ యాడ్ చేయకుండా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని బాగా 7 నుంచి 8 విజిల్స్ పెట్టుకొని మెత్తగా ఉడికించేసుకోవాలి. నార్మల్గా అయితే మనం కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకుంటాం కదా, కానీ ఈ బిర్యానీ టేస్టీగా ఉండాలంటే ఏవి యాడ్ చేయకుండా కేవలం మటన్ని మాత్రమే మెత్తగా ఉడికించేసుకోవాలి. చూడండి, కావాలంటే ఇక్కడ పీస్ని పట్టుకొని మనం ఇలా మెదిపితే బాగా మెత్తగా ఉడికిపోయింది. వేడిగా ఉందని నేను సపరేట్ చేయడానికి టైం తీసుకున్నాను. ఇప్పుడు ఉడికించుకున్న మటన్ని పక్కన పెట్టేసుకోండి. బిర్యానీ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటే అయినప్పటికీ చేసే ప్రాసెస్ వేరే ఉంటుంది కదండి. అందుకే అందరికీ తెలిసిన రెసిపీని అయినప్పటికీ నేను నా పద్ధతిలో షేర్ చేస్తున్నాను. ఇక్కడ చిన్న మిక్సర్ జార్లో 3 ఇలాచీ, కాస్త బ్లాక్ స్టోన్ ఫ్లవర్, 1 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇంతకు మించి మనం ఎక్కువ బిర్యానీ దినుసులు ఏవి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. బిర్యానీకి ముఖ్యమైనవి ఇవే అన్నమాట. నేను ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టించుకున్నాను. ఇలా ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకున్నాక బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత నేను 2 ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. వాటిని ఈ ఆయిల్లో వేసేసుకొని బాగా ఎర్రగా వేగిపోయే వరకు వేపుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. మర్చిపోయి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆనియన్స్ మాడిపోతాయి. ఇవి కాస్త ఎర్రగా వేగిపోయే వరకు కాసేపు అలా వేపుకోండి. ముందుగానే అయినా మనం ఫ్రైడ్ ఆనియన్స్ని రెడీ చేసి పెట్టుకుంటే ఆయిల్ హీట్ అయిన తర్వాత డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రైడ్ ఆనియన్స్ లేనప్పుడు ఇలా ఫ్రెష్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నేను 2 గ్లాసుల రైస్ని యాడ్ చేస్తున్నాను కాబట్టి 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను. ఎక్కువ మసాలా లేకుండా గ్లాస్కి 1 టీ స్పూన్ చొప్పున అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకుంటే బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది కూడా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత 3 టమాటాలని సన్నగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. బౌల్ అడుగంటినా కానీ టమాటాలని వేసుకొని కాసేపు వేపుకున్న తర్వాత బాగా నీట్గా అడుగంటినవన్నీ వచ్చేస్తాయన్నమాట. ఇందులోకి 1 గరిట నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని మనం ఆయిల్ యాడ్ చేసుకున్నప్పుడే వేసుకోవచ్చు, కానీ ఈ స్టేజ్లో నెయ్యిని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మసాలా పౌడరు మనం చూపించిన ఇంగ్రీడియంట్స్తో మాత్రమే ప్రిపేర్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్టార్ అనైస్, మరాఠీ మొగ్గ ఇలాంటివి ఏవి ఎక్కువగా యాడ్ చేయకుండా మనం వీడియోలో చూపించిన కేవలం 2-3 రకాలు మాత్రమే వేసుకొని చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను 2 గరిటెల పెరుగుని వేసుకున్నాను. పెరుగు అయితే ఏ బిర్యానీకైనా పలావ్కైనా మంచి కాంబినేషన్, మంచి టేస్ట్ అండి. మసాలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ఆయిల్ వద్దు అనుకున్నప్పుడు మనం తక్కువ ఆయిల్ వేసుకున్నప్పుడు పెరుగుని యాడ్ చేసుకుంటే టేస్ట్ పెరుగుతుంది. రైస్ కూడా ఆయిలీగా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే పుదీనాని కూడా యాడ్ చేసుకోండి. బిర్యానీకి కానీ పలావ్ కానీ మనం మసాలా ఎంత బాగా వేపుకుంటే అంత టేస్టీగా వస్తుంది. ఈ మసాలా బాగా వేగిపోయి ఆయిల్ కాస్త ఫ్లోట్ అవ్వాలి. ఇలా మనకి కొంచెం కూడా వాటర్ అన్నది ఉండకూడదండి. అంతవరకు మసాలా వేపుకున్న తర్వాత ఉడికించుకున్న మటన్ని ఈ మసాలాలోకి యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం మసాలాలో ఈ మటన్ ముక్కల్ని కలిపేసుకోవాలి. మనం మటన్ని ఉడికించుకునేటప్పుడు సాల్ట్ని కానీ ఉప్పుని కానీ యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మటన్ని ఒకసారి ఈ మసాలాలో వేపుకున్న తర్వాత మటన్ ముక్కలకి సరిపడా కొద్దిగా సాల్ట్ని వేసుకొని వేపుకోవాలి. ఎందుకంటే ముక్కలకి సాల్ట్ అంటుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కొద్దిగా నేను ఉప్పుని యాడ్ చేసిన తర్వాత నెమ్మదిగా కలుపుకుంటున్నాను. ఎందుకంటే మనకి మటన్ బాగా ఉడికిపోయింది కాబట్టి ఎక్కువగా కలుపుకుంటే చిన్న చిన్న పీసెస్ లాగా విరిగిపోతుంది. ఈ గ్లాస్తో 2 గ్లాసుల రైస్ని నానబెట్టుకున్నాను. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా రైస్ అన్నది బాగా
పొడి పొడిగా వస్తుందండి, ముద్దలాగా అవ్వకుండా. అలా అని బియ్యంగా కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ వాటర్లోకి ఎసురుకి సరిపడా, అంటే ఈ వాటర్కి సరిపడా కొద్దిగా మరి కొంచెం ఉప్పుని వేసుకొని కలిపేసుకోవాలి. ఈ వాటర్ బాగా ఈ విధంగా బాయిల్ అయ్యేటప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న రైస్లో నుంచి వాటర్ని వంపేసుకొని నానబెట్టిన రైస్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ అన్నది ఇందులో పడకూడదు. ఒకవేళ పడితే రైస్ మరీ మెత్తగా ఉడికిపోతుందన్నమాట. అందుకే వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకొని కేవలం రైస్ని మాత్రమే ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఈ రైస్ని ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసేసుకొని రైస్ని ఎడ్జ్ నుంచి, అంటే చివర్ల నుంచి ఇలా నెమ్మదిగా, మధ్యలో నుంచి కాకుండా చివర్ల నుంచి కలుపుకుంటే రైస్ అన్నది విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంకి కానీ లో ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసేసుకొని దీని మీద ఒక క్లాత్ వేసుకొని మూత పెట్టేసుకొని ఏదైనా వెయిట్ పెట్టుకోండి. నేను ఇక్కడ ఒక క్లాత్ని కవర్ చేసేస్తున్నాను. అంతకంటే ముందుగా కొద్దిగా నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి బిర్యానీకి ఎంత వాడితే అంత టేస్ట్ వస్తుందండి. నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి. నేను క్లాత్ని కవర్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక రోలుని వెయిట్గా పెట్టేసుకున్నాను. ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇముడుకోనివ్వాలి. 3 నిమిషాల తర్వాత చూస్తే మనకి రైస్ అన్నది పర్ఫెక్ట్గా పొడి పొడిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు కూడా చివర్ల నుంచి ఒకసారి పైకి కిందకి కలుపుకోవాలి. బిర్యానీ రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇందులోకి కాంబినేషన్గా చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ లేదంటే దాల్చార్ అయినా ట్రై చేయండి. దాల్చార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. నేను ఇంట్రెస్టింగ్గా తినే విధంగా ఉండడానికి నేను ముక్కలని ఇలా బౌల్లో వేసుకొని రైస్ని పైన వేసుకొని డీమౌల్డ్ చేసుకుంటే చిన్న పిల్లలకి తినడానికి బాగా ఇంట్రెస్ట్ వస్తుందండి. అందుకే నేను ఇలా ట్రై చేశాను. మీరు కూడా ఈ బక్రీద్కి ఇలానే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొట్టే ఒక లైక్ మన వీడియోని ఎక్కడికో తీసుకెళ్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.